వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిబేట్లో పార్టిసిపేట్ చేశారు జాయిన్ అవుతున్నారు ఇప్పుడే పెరిక వరప్రసాద్ గారు, వైసీపీ స్టేట్ జనరల్ సెక్రటరీ. నమస్తే అండి వరప్రసాద్ గారు. నమస్తే అమ్మా. వరప్రసాద్ గారు, పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో బాబును ఉద్దేశిస్తూ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు కాస్త అంటే కొంత చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. బాబు 10 ఏళ్ల పాటు ఇంకా సీఎంగా కొనసాగాలి అని ఆయన కోరుకుంటున్నానని అన్నారు. అంటే వైసీపీ పార్టీ ఈ 10 ఏళ్లలో ఇంకెక్కడా కనపడదు. ఎలా చూస్తున్నారు మీరు? నమస్తే అండి. ప్యానల్ లో ఉన్న వారందరికీ, ఎస్కే బాబ్జీ గారికి, ఇంకా శివదత్త గారు, శివనాథ్ గారికి నమస్కారం. నమస్కారం అండి అందరికి. 10 ఏళ్ళు ఏంటండి, చాలా తక్కువ కోరుకున్నాడు. 50 సంవత్సరాలు అని పెట్టుకుంటే బాగుండేది. చంద్రబాబు నాయుడు 50 సంవత్సరాల ముఖ్యమంత్రి అని ఉంటే పవన్ కళ్యాణ్కి కానీ, పవన్ కళ్యాణ్ పార్టీకి కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ ని నమ్ముకున్న వేరే వేరే జాతులకు కానీ వీళ్ళందరికీ కూడా చాలా బాగుంటది. చాలా తక్కువ పెట్టాడని అనుకుంటున్నాను నేను. సటైరిక్ గా అంటున్నారు. 50 సంవత్సరాలని ఎలా అంటారండి? ఆయనకున్న ఏజ్ ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ చూసుకోవాలి కదా. లేదమ్మా, 50 సంవత్సరాలు గ్యారంటీగా ఉంటాడు చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ 200 సంవత్సరాలు ఉంటాడు. మరి జగన్ పరిస్థితి ఏంటి? జగన్ ఉంటే ఉంటాడు, లేకపోతే లేదు. ఏముంది, ఇప్పుడు జగన్ ఉండాలని రాజ్యాంగంలో రాసిందా ఏంటమ్మా? వీళ్ళు రాజ్యాంగం రాసుకుంటున్నారు కదా, రెడ్ బుక్ ఇవన్నీ రాసుకుంటున్నారు. వీళ్ళు రాజ్యాంగంలో 10 ఏళ్ళు 50 ఏళ్ళు ఉంటాడు చంద్రబాబు నాయుడు. లోకేష్ 200 సంవత్సరాలు ఉంటాడు. పవన్ కళ్యాణ్ ఒక 500 సంవత్సరాలు ఉంటాడు. రెడ్ బుక్ లో రాసేవన్నీ చేసినవే కదా. రెడ్ బుక్ లో రాసినవన్నీ మీ హయాంలో చేసిన పనులు ఆ వ్యక్తుల పేర్లే కదా. ఏం చేశారమ్మా? సోషల్ మీడియా లీగలా? నేను హైకోర్టు అడ్వకేట్ అమ్మా. సోషల్ మీడియా లీగలా? సోషల్ మీడియాలో అనేక మంది అనేక రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. వైసీపీ నాయకుల మీద కామెంట్ చేశారు కదా, దాని మీద కూడా కేసులు పెట్టమన్నాడు పవన్ కళ్యాణ్ ని, చంద్రబాబు నాయుడు గారిని. వైసీపీ నాయకులు కార్యకర్తలను కూడా వేధించారు కదా. జగన్ ని ఇష్టానుసారంగా పెట్టారు, భారతమ్మ మీద పెట్టారు, శర్మమ్మ మీద పెట్టారు, కార్యకర్తల మీద పెట్టారు. అలా ఈ మా పార్టీ వాళ్ళని వేధించిన వాళ్ళని కూడా కేసులు పెట్టమనండి. మేము కోర్టుకు వెళ్తే బెయిల్ ఇవ్వట్లేదు, బెయిల్ డిస్మిస్లు అయిపోతున్నాయి. మరి వీళ్ళ మీద వైసీపీ కార్యకర్తలు నాయకుల మీద వేధింపులు, మర్డర్లు ఇవన్నీ జరుగుతున్నాయి కదా. వాళ్ళందరి మీద కూడా సోషల్ మీడియాలో వేధింపులు వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టమనం. ఒకళ్ళకి ఒక న్యాయం, మన టీడీపీకి ఒక న్యాయం, జనసేనకు ఒక న్యాయమా, బీజేపీకి ఒక న్యాయమా? వరప్రసాద్ గారు, అయితే పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యల్ని సరే ఓకే, 10 ఏళ్ళు కావచ్చు, మీరు అన్నట్టుగా సెటారికల్ గా 50 ఏళ్ళు 100 ఏళ్ళు పక్కన పెడదాం కాసేపు. ఆయనే సీఎంగా ఉండాలి అని అన్నారు. అంటే పవన్ కళ్యాణ్ ని కూడా సీఎంగా చూడాలి అనేది జన సైనికులు, అలాగే కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రజలు కానీ కోరుకుంటున్నటువంటి విషయం కదా. ఆయన ఎందుకు మరి ఈ రకంగా అనుంటారనేది మీ ఉద్దేశం? అమ్మా, వీళ్ళు కష్టపడి గెలిచిన వ్యక్తులు కాదు. వీళ్ళు ఏదో ఈవీఎంలు మేనేజ్ చేసి, ఏదో సింగపూర్ పూణే వెళ్ళి ఈవీఎంలన్నీ ట్యాంపరింగ్ చేసి గెలిచిన వ్యక్తులు వీళ్ళు. పవన్ కళ్యాణ్ అసలు ఒక్క సీటు కూడా గెలవని పవన్ కళ్యాణ్, 2 చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ గారు మరి 21 సీట్లు ఎలా గెలిచారమ్మా? అది ప్రజలందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడుకి తెలుసు, పవన్ కళ్యాణ్ తెలుసు, బీజేపీ నాయకులకి తెలుసు, స్టూడియోలో ఉన్న మా నాయకులకు కూడా తెలుసు, మా నాయకులకి, మా లీడర్లు ఉన్నారు, వాళ్ళకి కూడా తెలుసు ఈ అంశం. అది ఎలా గెలిచారన్నది వాళ్ళకి తెలుసు. ఓకే, రైట్. బాజీ